భయానక యుద్ధంలో చిందిన రక్తం ప్రపంచాన్ని తడిపేసింది. వీళ్ల యుద్ధ ఉన్మాదపు దృశ్యాలివన్నీ. నాశనం అంచుకు చేరిన పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలోని దారుణాలిలా ఉన్నాయి. పేలిపోయిన భవనాలు, కాలిపోయిన నగరాలు, ముక్కలైపోయిన ప్రజా జీవితాల సాక్షిగా ఇదంతా ఒక ఘోర ఉన్మాదం. ఇప్పుడది కొత్త మలుపు తిరగబోతోంది. ఎవ్వరూ ఊహించని మలుపిది. హమాస్ను సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఓవైపు వైమానిక దాడులు, మరోవైపు భూతల దాడులతో హమాస్ మిలిటెంట్లకు ఊపిరాడకుండా దాడులకు తెగబడుతోంది. ఇక ఇప్పుడు హమాస్ దళాలను సమూలంగా నాశనం చేసేందుకు ఓ డెడ్లీ ప్లాన్ అమలు చేస్తోంది. హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జల సమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అమలు చేయటం షురూ చేసింది. గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటిని విడుదల చేస్తోంది. ఈ ప్లాన్ తొలి దశలోనే ఉందని, వీటిలో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావటానికి కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ దెబ్బకు హమాస్ దళాలు నక్కిన ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని, కాకపోతే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా ఇక్కడ మంచినీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సొరంగాలను నీటితో నింపడం మంచి వ్యూహమని ఐడిఎఫ్ చీఫ్ హెర్జీ హల్వీ తెలిపారు. ఇప్పటికే 5 భారీ పంపులను గాజా వద్దకు తరలించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.